నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలక్ట్రానిక్ వస్తువు అనుకుని ఓపెన్ చేస్తే ఒక పార్సిల్‌ని మృతదేహం వచ్చిందంట. అసలెంత భయంకరమైన సిట్యుయేషన్ అది. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్ అది. ఇది ఎక్కడ అంటే మన పశ్చిమ గోదావరి జిల్లా. ఏది మన ట్రిపుల్ ఆర్ రఘురామరాజు గారి నియోజకవర్గం ఉండి. ఓకే. ఉండి తాడేపల్లిగూడెం దగ్గరకు వస్తది. ఉండిలో ఎండగండండి అని ఒక చిన్న గ్రామం. అక్కడ జరిగింది సిట్యుయేషన్. మధునూరి రంగరాజు అనే ఆయన ఇద్దరు కూతుర్లు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేశాడు. పెద్దమ్మాయి తులసి నిడదవోలుకు చెందిన శ్రీనివాసరాజుకి ఇస్తే ఎందుకో కాపురం సుజావా సాగలేదు. ఆవిడ భర్తతో విభేదాలొచ్చి భీమవరంలో ప్రైవేట్ జాబ్ చేస్తా గలగవర్రు అనే ఊర్లో ఉంటుంది. ఓకే. పాలకోడేరు కిందకి వస్తది. అక్కడ ఉంటుంది. అంటే రెంట్‌కి బేసిక్‌గా. భీమవరంకి అప్ అండ్ డౌన్ జాబ్ చేసుకుంటూ వెళ్తుంది. ఈవిడకేంటంటే అదృష్టం బాగుండి ఆ ఎండగండండిలో ఆహ్, మన వైఎస్ఆర్ గృహలు హౌసెస్ ఉన్నాయి గదా! జగనన్న కాలనీ హౌసెస్. అదొకటి మంజూరయింది. ఓకే. సరే. కానీ మంజూరైతే అయ్యింది. దాన్ని కట్టే అంత స్తోమత లేదు పాపం. పేరుకు రాజులే వీళ్ళు. బట్ ఆ టైంకి ఎందుకో ఆమె దగ్గర అంత సొమ్ము లేదు. ఓకే. సో, అంత స్తోమత లేదు. సో, వీళ్ళకేంటంటే క్షత్రియ సామాజిక వర్గం ఉంది గదా! వాళ్ళలో సభ్యత్వం ఉన్న వాళ్ళకి వాళ్ళు సహాయం చేస్తా ఉంటారు. అంటే ఏదైనా చిల్లాచితకా ఉంటాయి. ఇప్పుడు మనకి కుల సంఘాలుంటాయి గదా! అన్నిటికి. మనకిక్కడ కమ్మ సంఘం ఉంది. ఖైరతాబాద్ దగ్గర పేరిక సంఘం ఉంది. పేరిక భవన్. ఇట్లా వీళ్ళేంటంటే వాళ్ళ కులస్తులు ఎవరైనా పిల్లలొచ్చినప్పుడు హాస్టల్ సదుపాయాలివ్వడం, మంచి ఫుడ్ పెట్టడం, ఇంకేదైనా ఆర్థిక స్తోమత బాలేని వాళ్ళకి సహాయం చేయడం లాంటివన్నీ చేస్తా ఉంటారు. అలా ఈవిడ పాపం అందులో ఆల్రెడీ సభ్యత్వం ఉంటే, ఈవిడకి సభ్యత్వం ఉంది. నాకు చిన్న సహాయం చేయండి. ఇలా నాకు ఇల్లు మంజూరైంది గానీ నేను కట్టుకునే స్తోమత లేదు. సరే పర్వాలేదండి మేము సహాయం చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఫోనొచ్చింది. తులసి గారు మీకు టైల్స్ పంపిస్తున్నాము అర్జెంట్‌గా ఏసేసుకోండి" అని. ఓకే. పెద్ద పార్సెల్‌లో టైల్సొచ్చాయి. చక్కగా ఏసుకుంది పనోళ్ళని పెట్టుకొని. నెక్స్ట్ తులసి గారు మీకు పెయింట్ డబ్బాలు పెట్టి పంపిస్తున్నాం మొత్తం ఇల్లంతా ఏసేయండి" అని. పెయింట్ డబ్బాలు గూడా వచ్చాయి. తీసుకుంది. పక్కన పెట్టింది. ఇంకా ప్లాస్టరింగ్, గీస్టరింగ్ అవ్వల. యాక్చువల్‌గా జగనన్న కాలనీలో హౌస్ అంటే ఒక పెద్ద బంగ్లా ఇవ్వరు. ఈవిడ గూడా అంత కట్టుకునే స్తోమత లేదు. జస్ట్ ఓ డబ్బా. ఇంత డబ్బాకి ఇంత పెయింట్ డబ్బాలు సరిపోతాయి. కానీ ఇంతింతే వచ్చాయి బకెట్లు. మరి అవి ఎందుకొచ్చేది? ఆ కాలనీ అంతా పెయింటే వచ్చి ఇంకా చెప్పాలంటే. ఓకే. సరే పోన్లే పంపారు గదా! అని చెప్పి ఉంచుకుంది. ఇకపోతే మళ్ళీ తులసి గారు మీకు ఎలక్ట్రానిక్ సామాన్లు వచ్చాయండి" అని ఆహ్, కాల్. ఎలక్ట్రిక్ సామాన్లంటే ఏమొస్తాయి? బేసికల్లీ ఇప్పుడు డొనేట్ చేసేవాళ్ళు ఒక ఫ్యాను లేదా ఒక లైట్ ఇస్తారమ్మా. మరీ నీకు అన్నీ ఇవ్వరు. ఓవెను, ఫ్రిడ్జు హుహు. ఇయన్నీ ఇవ్వరు గదా! హుహు. అవన్నీ మనమే కొనుక్కోవాలి. మన అవసరాలవి. అవును. లేదా అంటే కరెంట్ మీటర్ ఎవరైనా ఇస్తే ఇవ్వొచ్చేమో చెప్పలేము. వాటర్ లాగే మోటార్ గూడా ఇస్తే ఇవ్వచ్చు. అది ఎంత కొన్నా గూడా 2, 3 వేలే ఉంటది. హ్మ్. 1500, 2, 3 వేలు. ఇలాంటివి ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు. చితకా వైరింగ్ గైటర్ సామాన్లు. సరే వచ్చింది అనంగానే సరే తీసుకురా బాబు అంటే ఒక ఆటోవాడు ఓ 200, 300 మాట్లాడుకొని వాడొస్తున్నాడు. హ్మ్. మేడం గారు ఇదిగోండి మీ డబ్బా వచ్చిందంటే, బాబు కొంచెం దింపవా చాలా పెద్దగా ఉంది అంటే, సరే దింపారు. అది ఎట్లా ఉందంటే మనం కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌లో ఎప్పుడైనా ఫ్రూట్స్ చూసావా? చెక్క డబ్బాలలో వస్తాయి అవునవును. చూడు. అవును. అమ్మో! మేకులు కొట్టి ఆ! చెక్క డబ్బాలు. అలాంటి చెక్క డబ్బా పార్సెల్. చక్కగా దించారు. ఆ ఇరుగు పొరుగు వాళ్ళతో ఇప్పుడు అప్పుడే ఇల్లు కడుతుంది. ఆమె దగ్గర ఇంకా మిగతా సామాన్లు ఉండవు గదా! మేకులన్నీ పీకడానికి. అయ్యో! కొన్ని పరికరాలు గావాలి. ఆ చుట్టుపక్కల బాబు ఇది కొంచెం సహాయం చేయవా? అంటే ఆ పిల్లోడు, ఈ పిల్లోడు వచ్చారు. డబ్బా చక్కగా పెట్టారు. ఒక్కొక్క మేకు పీకి ఒక టైప్ ఆఫ్ స్మెల్ వచ్చింది. దుర్వాసన వచ్చింది. ఓకే. ఇక అంతేలే పెయింటింగ్‌లకు ఓ రకమైన స్మెల్ ఉంటది. సున్నాలకు ఓ రకమైన స్మెల్ ఉంటది. ఇక ఎలక్ట్రానిక్ సామాన్లంటే ఆ మాత్రం స్మెల్ ఉంటది. ఏదో పాతయి పంపారులే అనుకుంది. ఏదో ఒకటి పంపారు గదా! ఓపెన్ చేసి చూస్తేనేమో 2, 3 పేపర్‌లు పిచ్చి పిచ్చిగా కప్పేసినాయి. అందులో ఒక శవం ఉంది. హ్మ్. వెంటనే లబోదిబోమన్నారు తండ్రి కూతుర్లు ఇద్దరు గూడా పరుగున కాలనీలోకి పరిగెత్తారు. శవమో అని. ఈలోపు అందరూ కలిసి చేరడం, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సార్ మా ఇంటికి పార్సెల్ వచ్చింది. ఏముంది అందులో అంటే శవం ఉందన్నారు. పోలీసులు కూడా వచ్చేసారు వెంటనే. తీరా చూస్తే కాళ్ళు నరికేసున్నాయి. ఓ 40, 45 ఏజ్డ్ మగతని శరీరం అది. ఓకే. మొత్తం కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. ఎవరికీ తెలీదు ఏం జరుగుతుందా ఏంటా అని జెప్పేసి. ఇప్పటిదాకేమన్నా వేరే వాళ్ళతో విభేదాలేమన్నా ఉన్నాయా? కావాలని ఏమన్నా పంపారా తెలీదు.
ఆటో వాడా ఎక్కడి నుంచి తెచ్చావు పార్సల్? నాకు పలానా వాళ్ళు ఇచ్చారండి. ఆ పలానోడు ఏమని చెప్పాడు? క్షత్రియ పరిషత్ అని చెప్పాడు. దీని మీద కూడా అదే ఉంది. ఇప్పుడు ఈవిడ కూడా మీకు క్షత్రియ కంపెనీలో నేను ఆల్రెడీ అర్జీ పెట్టుకున్నా, వాళ్ళే పంపారండి అని చెప్పి ఈవిడ పోలీసులకు చెప్పింది. క్షత్రియ పరిషత్కి కాల్ చేసి మాది క్షత్రియ సేవా సమితి అండి, ఇది క్షత్రియ పరిషత్ అనేది మా ఇలాకాలో లేదు. ఓకే. ఆవిడ మా దగ్గర పెట్టుకుంది కరెక్టే, మేము సహాయం చేస్తామని చెప్పాం, కానీ పంపే ప్రతి పార్సల్ మేమే పంపామనుకుంటే ఎలా? ఓకే. అది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు అప్లికేషన్ పెట్టిన వెంటనే తెల్లారితేనే నీ ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వరు. కొన్ని ఉంటాయి సంతకాలు, వీళ్ళంతా అవును. చూసి ఒక ఎంక్వైరీలు చేసి నిజమేనండి పాపం ఈవిడ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఈవిడ స్తోమత ఇంతే, ఆ ఆధార్ కార్డులో లేకపోతే ఏంటిది ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏవేవో బోల్డ్ అని తీసుకొని అప్పుడు మంజూరు చేస్తే అది ఎప్పటికో వస్తాయి. యాక్చువల్గా కాల్ చేసిన తెల్లారే రావు. ఇక్కడ ఈవిడకి ఏంటంటే అక్కడ అప్లికేషన్ పెట్టిన తెల్లారి నుంచే గబగబా పార్సల్ వచ్చేస్తున్నాయి. అందుకే నేను పెయింట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఫస్ట్ టైల్స్ పంపారు. టైల్స్ ఎందుకు పంపిస్తారు? యాక్చువల్గా డొనేట్ చేసేవాళ్ళు టైల్స్ పంపరు సీరియస్లీ, ఎంత ఇదైనా సరే. కానీ వచ్చింది భారీ మొత్తంలో. అండ్ దాని మీద ఇప్పుడు ఒక లెటర్ ఉంది ఆ డబ్బాలో, 1,30,00,000 ఇవ్వకపోతే నువ్వు ఇబ్బందులు పడతావు అని. 1,30,00,000 ఇవ్వాలి, లేదా నువ్వు ఇబ్బందులు పడతావు. ఓకే. టైల్స్ ఇప్పుడు జగనన్న కాలనీలో హౌస్ అంటే సిమెంట్తోనే ఫ్లోరింగ్ వేస్తారు మీకు అన్నీ ఇవ్వరు, లేదా బండలు ఏమైనా తెస్తే ఇవ్వచ్చేమో, కానీ రిచ్ టైల్స్, ఆ పాలరాతి విగ్రహాలు ఇవన్నీ ఇవ్వరు. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే పెయింట్ అసలు పంపరు నాకు తెలిసినంత వరకు, సున్నాలు ఇస్తారు. పెయింట్లు గీంట్లు కావాలంటే మనం కొనుక్కోవాలి. మహా అయితే సున్నం కూడా ఇవ్వరేమో, బట్ ఏమో కొంతమంది ఇస్తే ఇవ్వచ్చు, ఐ డోంట్ నో. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారా ఇవన్నీ టైల్స్ పెయింట్ అయితే మేమే ఇచ్చామని? లేదు, మేము ఇవ్వలేదు. అసలు ఏమి ఇవ్వలేమని చెప్తున్నారు వాళ్ళు. మాది సేవా సమితి, మీకు వచ్చిన పార్సల్ పరిషత్ నుంచి వచ్చింది, మా దగ్గర నేను లెటర్ పెట్టిన తెల్లారి నుంచి నీకు పార్సల్స్ వచ్చేసరికి ఆనందం తట్టుకోలేక మేమే పంపామని నువ్వు అనుకుంటున్నావు. మేం కాదు పంపిందని వాళ్ళు కరాఖండిగా చెప్పేసి, మరి పరిషత్ ఏంటి, ఆ శవం ఎవరిది, వీళ్ళ తంతేంటి అనేది వీళ్ళు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా అయితే బయటకైతే ప్రెజెంట్ అయితే ఇది ఒక పెద్ద సస్పెన్స్ అయిపోయింది రాష్ట్రంలో. ఓకే. ఇక్కడ నుంచి ఏమైనా పార్సల్స్ వస్తే కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ సైజు పార్సల్స్ వస్తే నిజంగానే జాగ్రత్త ఉండాలమ్మా, ఎందుకంటే రావు. అంత డొనేషన్ ఎందుకు చేస్తారు? నీ ఇంటి నుండి ఎలక్ట్రానిక్ సామాన్లు ఉన్న అంత పెద్ద డబ్బా అది. ఎలక్ట్రిక్ సామాన్లు అంటే అసలు అయినా అవి కూడా ఎందుకు ఇస్తారు? అంటే ఇది ఒక మూవీ తరహాలో జరిగింది, సినిమా తరహాలోనే జరిగింది, బట్ ఎందుకు ఇస్తారు? ఎలక్ట్రిక్ సామాన్లు అయినా ఒక ఫ్యాన్ ఇస్తారేమో, ఫ్యాన్ లైట్ ఇస్తారు కదా, అంతకుమించి. లేదా బయట పెట్టే కరెంటు మీటరు, అంతే అంతే అంతే. ఆ బోరు అని ఇల్లే కంప్లీట్ అవ్వలేదు, ఇవన్నీ ఎలా ఇస్తారు వాళ్ళు? ఆవిడకి ఇంక కట్టుకునే స్తోమతే లేదు పాపం. అప్పుడప్పుడు ఇటుక పేర్చి రూపాయి పెడుతుంది. ఈ లోపు ఇక్కడ నుంచి భారీ మొత్తం కాలనీకి పెయింట్ వేసే పెద్ద పెద్ద డబ్బాలు వచ్చేసాయి. టైల్స్ అంట, అసలు ఆ టైల్స్ ఏంటో నాకు ఇప్పటివరకు ఆ కాన్సెప్ట్ అర్థం కాల. ఇవిడ కూడా చక్కగా రిసీవ్ చేసి, అబ్బాయి ఎంత బాగా పంపిస్తున్నారో వీళ్ళు అని. సో ఇది ఓవరాల్గా జరిగింది.